విద్వాంసులారా, సాధక బంధువులారా, ఇప్పుడు మనము యోగాభ్యాసాన్ని తెలుసుకోవడానికి, యోగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈనాడు ప్రపంచంలో యోగం పేరుతో అనేక విధాల ప్రచారం జరుగుతుంది. అనేక విధాల పుస్తకాలు, పత్రికలు వెలువడుతున్నాయి. చాలామందికి యోగం అంటే తెలిసిపోయింది. యోగ శబ్దాన్ని వాడుతుంటారు కూడా. యోగం పేరుతో అనేక విభాగాలు, మతాలు, అభిప్రాయాలు, సంఘటనలు కనిపిస్తున్నాయి. యోగం గురించి మనం సరియైన జ్ఞానం సంపాదించగలిగితే మనము మన మానవ జీవిత లక్ష్యాన్ని చేరగలుగుతాము. అర్థం చేసుకోకునేలా ఏదో ఒక మార్గాన్ని అవలంబించి లక్ష్యం నుండి మనం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మానవుడు దేనిని అభ్యసించడం వలన సమస్త బాధల నుండి, దుఃఖాల నుండి దూరం కాగలుగుతాడో, పరిపూర్ణ ఆనందాన్ని సంపాదించగలుగుతాడో అది యోగం. మహర్షి పతంజలి యోగం గురించి లక్షణం రాసినాడు. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ యోగ. చిత్తవృత్తులను నిరోధించడము యోగం. చిత్తం అంటే మనం తెలుసుకోవాలి, మన శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను, చెవులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటి ద్వారా మనము కొన్ని క్రియాకలాపాలు చేస్తుంటాము.
జ్ఞానాన్ని సంపాదిస్తాము. వీటిని శరీరానికి బయట ఉండే సాధనాలు అంటాము, బాహ్య సాధనాలు అంటాము, బాహ్య అంగాలు అంటాము. అయితే జీవాత్మ తన కార్యాలను సంపాదించడానికి, నెరవేర్చడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి లోపల కూడా ఒక సాధనం ఉంటుంది. దాన్ని మనం మనస్సు అంటాం. జీవాత్మ వేరు, మనస్సు వేరు. జీవాత్మకు మనసు సహకరించకపోతే, మనస్సు నేత్రాలు చూసినా ఏం పని చేయలేదు, సహకరించదు. జీవాత్మకు జ్ఞానం కాదు. మనసు సహాయంతోనే జీవాత్మ సమస్త క్రియాకలాపాలు చేస్తుంటాడు, అనేక విధాల జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అయితే మనస్సు లోపల ఉంటుంది. దాన్ని మనం చిత్తం అని అంటాం. చిత్తం అంటే స్మరించేది. ఇంతవరకు చేసిన క్రియాకలాపాలను మనం దేనితో స్మరిస్తామో దాన్ని చిత్తం అంటాం. అది అనేక విధాలుగా పనిచేస్తుంది. దాన్ని మనం వృత్తులు అంటాం. వృత్తులు అంటే ఆలోచనలు. ఈ ఆలోచనల ద్వారా మనం వ్యవహారం చేస్తుంటాము. ఆలోచనల ప్రభావమే మన జీవితం పైన పడుతుంది, మన క్రియాకలాపాల మీద పడుతుంది. ఎటువంటి ఆలోచనలు ఉంటే అదే విధంగా మనము జీవితం గడుపుతుంటాము. మన జీవితం ప్రభావితమవుతుంది. మనుషుడు ఈ ఆలోచన ద్వారా ఒకప్పుడు ఉన్నతిని సాధిస్తాడు, ఒకప్పుడు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే మనసులో అనేక విధాల ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను మొట్టమొదలు పవిత్రమైన ఆలోచనల ద్వారా శిథిలం చేయాలి. మనం పవిత్రమైన ఆలోచన చేస్తుంటే అపవిత్రమైన ఆలోచనలు క్రమంగా శిథిలమవుతుంటాయి, ఒకప్పుడు సమాప్తమైపోతాయి. అయితే ఈ విధంగా మనము ఆలోచనలను పవిత్రం చేసుకొని వాటిని ఒక స్థానంలో కేంద్రీకరించడం, ఒకే విషయంలో కేంద్రీకరించడం. ఏ విషయంలో కేంద్రీకరించుతామో అది తప్ప వేరే విషయాన్ని ఆలోచించకుండా ఉండడం, దాన్ని యోగం అంటాం. ఆ తర్వాత పూర్తిగా ఆలోచనలు ఒక విషయం పైన కూడా ఆలోచించకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. దాన్నే నిరోధము అని అంటాం. మొట్టమొదలు ఆలోచనను పవిత్రం చేసుకోవడము, క్రమంగా అపవిత్రమైన ఆలోచనలను శిథిలం చేయడం, సమాప్తం చేయడము, పవిత్రమైన ఆలోచనలను ఒకే విషయం పైన ఏకాగ్రం చేయడము, ఒకే విషయం పైన ఉంచడము, అక్కడ నుండి ఆపకుండా అదే విషయంలో ఉంచడం, దీన్ని ఏకాగ్రం అంటాము. ఆ తర్వాత ఆలోచనలు కూడా ఆపివేయడము, ఆ ఒక్క ఆలోచనలు కూడా తీసివేయడము, నిలిపివేయడము, లేకుండా చేయడము, దీనిపై నిరోధం అంటాం. అంటే చిత్తము ద్వారా మనం ఏ విషయాలను ఆలోచిస్తున్నామో వాటినన్నింటినీ ఆపేసి ఒకే విషయంలో ఉంచడము, దాన్ని కూడా ఆపేసేయడము, దాన్ని నిరోధం అంటాం. అయితే యోగా చిత్తవృత్తి నిరోధం. ఈ చిత్తవృత్తులను నిరోధించడమే యోగం అని దానికి అర్థం. మహర్షి వ్యాసుడు యోగానికి లక్షణం రాస్తూ, ఈ సూత్రానికి అర్థం రాస్తూ, యోగ సమాధి అన్నారు. సమాధి అంటే 3 శబ్దాలు. సం, ఆ, ధి. సం అంటే సరిగ్గా, ఆ అంటే నలువైపుల నుండి, ధి అంటే ఒక దగ్గర ఉంచడం. మనసులో ఉండే ఆలోచనలను అన్ని వైపుల నుండి విరమింపజేసి
ఒక విషయం పైన ఉండడం సమాధి. అయితే సామాన్యంగా మనము జీవితంలో సమస్త ప్రాణులు సుఖాన్ని కోరుతూ సుఖం కొరకు ప్రయత్నం చేసినట్టుగా చూస్తుంటాం. సమస్త ప్రాణులు చేసే సమస్త ప్రయత్నాలు, సమస్త క్రియాకలాపాలు, సమస్త జ్ఞానము కేవలము సుఖం కొరకే. ఆ సుఖంలో దుఃఖము విఘ్నం కలిగిస్తుంది కాబట్టి దుఃఖాన్ని దూరం చేయడము, సుఖాన్ని అనుభవించడం. అయితే ఇది సామాన్యంగా ప్రతి ప్రాణి లక్ష్యం అనుకునండి. దాని సమస్త క్రియాకలాపాలకు అదే మూలం. దేని వలన మానవుడు సమస్త దుఃఖాల నుండి దూరమై ఆనందాన్ని అనుభవించగలుగుతాడో దాన్ని యోగం అని అంటాం. ఈ యోగానికి, ఈ స్థితిని సంపాదించడానికి 8 విధాల సాధనాలు ఉన్నాయి. వాటిని యోగానికి అంగాలని అంటాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 అంగాలను అనుసరించినప్పుడు మానవుడు నిరంతరం ఉన్నతిని సాధిస్తాడు. మహర్షి పతంజలి ఈ 8 అంగాలను అనుసరించినప్పుడు దాని పరిణామం ఏమైతుందో వ్రాస్తూ ఏమనంటే, అనుష్ఠాన అశుద్ధి క్షయే జ్ఞానదీప్తి ఆ వివేక ఖ్యాతే. యోగాంగములను అనుసరించడం వలన, ఆచరించడం వలన, అభ్యసించడం వలన అశుద్ధి క్షయే, అశుద్ధి దూరమైపోతుంది. అశుద్ధి అంటే జ్ఞానాన్ని ఆవరించే అశుద్ధి, అజ్ఞానము, అది దూరమైపోతుంది. జ్ఞానదీప్తి, యథార్థ జ్ఞానము ఉదయిస్తుంది, క్రమంగా అభివృద్ధి చెందుతుంది, వికసిస్తుంది. అయితే యోగాంగములను అనుసరించడం వలన మనకు కావలసిన జ్ఞానం లభిస్తుంది, బాధకమైన అజ్ఞానం నశిస్తుంది. ఒక ఉదాహరణతో అది మీకు తెలిసిపోతుంది. ఉదయము సూర్యుడు కనిపిస్తాడు, ఆ తర్వాత మధ్యాహ్నం అవుతుంది, వెలుతురు పెరుగుతుంది. సూర్యాస్తం వరకు ఆ వెలుతురు క్రమంగా క్షీణిస్తుంది, చీకటి ప్రారంభమవుతుంది. సూర్యాస్తం తర్వాత ఆ చీకటి ప్రారంభమై క్రమంగా మధ్యరాత్రి వరకు చీకటి పెరుగుతుంది, అధికమవుతుంది. తర్వాత క్రమంగా ఆ చీకటి క్షీణిస్తుంది, సూర్యోదయం వరకు చాలా క్షీణిస్తుంది. సూర్యోదయం తర్వాత వెలుతురు. ఇక్కడ 2 వస్తువులు, ఒకటి వెలుతురు, ఒకటి చీకటి, ఒకటి ప్రకాశము, ఒకటి అంధకారం. అయితే ఒకటి ప్రబలమైతే ఒకటి శిథిలమవుతుంది, ఒకటి శిథిలమైతే ఒకటి ప్రబలమవుతుంది. వెలుతురు పెరిగితే చీకటి క్షీణిస్తుంది, చీకటి పెరిగితే వెలుతురు క్షీణిస్తుంది. అయితే అదేవిధంగా మనము సూర్యోదయం తర్వాత చీకటి ఏ విధంగా క్రమంగా తక్కువవుతుందో, మధ్యాహ్నం వరకు పెరుగుతుందో, ఆ తర్వాత సాయంకాలం సూర్యాస్తం వరకు మళ్ళీ క్షీణిస్తుందో,
ఆ తర్వాత ఏ విధంగా చీకటి పెరుగుతుందో, మధ్యాహ్నం వరకు వికసిస్తుందో, మధ్యాహ్నం తర్వాత క్షీణిస్తుందో, సూర్యోదయం వరకు పూర్తి క్షీణిస్తుందో, అదేవిధంగా యోగాంగాలను అనుసరించడం వలన క్రమంగా అజ్ఞానము సూర్యోదయం తర్వాత ఏ విధంగా చీకటి క్రమంగా క్షీణిస్తుందో, మధ్యాహ్నం ఏ విధంగా పూర్తిగా వికసిస్తుందో, పూర్తిగా వెలువడుతుందో, కనబడుతుందో, జ్ఞానము పెరుగుతుంది. ఎంతవరకు అంటే ఆ వివేక ఖ్యాతి. వివేకం అంటే విడదీయడం. ప్రపంచంలో 2 విధాల పదార్థాలు ఉన్నాయి. ఒకటి జడము, ఒకటి చేతనం. జడం అంటే జ్ఞానము లేనిది. ఉదాహరణ కొరకు పృథివీ, చంద్రుడు, భూమి, వృక్షాలు, ఇవే మట్టి, ఇవే. ఆ తర్వాత చేతన పదార్థం. చేతనం అంటే జ్ఞానమైన, జ్ఞానం కలిగిన పదార్థం కాదు, జ్ఞానమే చేతనం. స్థూలంగా అర్థం కావడానికి జ్ఞానం గల పదార్థం అని అంటుంటాం. అది కేవలము 2 విధాలు. ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. జ్ఞానం అంటే ఏమిటి? సుఖము, దుఃఖము, అనుకూలత, ప్రతికూలత, సమ్మానము, అపమానము, హాని, లాభము, పాపము, పుణ్యము, ఈ విధంగా ఈ విషయాలను తెలుసుకునే సామర్థ్యం పేరే జ్ఞానం. అది జీవాత్మలో, పరమాత్మలో ఉంటుంది. కాబట్టి ఇవి చేతన పదార్థాలు. ఇక భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిలో ఆ జ్ఞానం ఉండదు. అవి సుఖాన్ని, దుఃఖాన్ని, ధర్మాన్ని, అధర్మాన్ని, న్యాయాన్ని, అన్యాయాన్ని, అనుకూలతను, ప్రతికూలతను తెలుసుకోలేవు. కాబట్టి అవి జడ పదార్థాలు. అయితే ఈ జడ పదార్థాలను, చేతన పదార్థాలను విడదీయడం పేరు వివేకము అని అంటాం. ఆ దాంట్లో చేతనంలో ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఈ విధంగా విడదీయడం పేరు వివేకం అంటాం. వివేక ఖ్యాతి. ఈ విషయాలను విడివిడిగా తెలుసుకునే సామర్థ్యము పెరుగుతుంది. అది క్రమంగా ఎంతవరకు పరిణమిస్తుందంటే, మనము సమస్త జడ పదార్థాల నుండి సంబంధాన్ని విచ్ఛిన్నం చేసి భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకొని భగవంతుడిలో నిమగ్నం కాగలుగుతాము. అప్పుడు సమస్త దుఃఖాలు దూరం అయిపోతాయి. భగవంతుని ఆనందంలో నిమగ్నమైపోతాడు మానవుడు. అయితే ఆ లక్ష్యం కొరకు మనము యోగాంగాలను అనుసరించాలి. యోగాంగాలను అనుసరించడానికి రాత్రి మూడు ప్రయత్నం చేయాలి. యోగం అంటే వృద్ధావస్థలో చేసుకోవాల్సిన క్రియ అని చాలామంది అనుకుంటారు. అట్లా ప్రతి మానవునికి, ప్రతి ప్రాణికి సుఖం అవసరం. ఎవరికి సుఖం అవసరమో వారికి యోగం అవసరం. ఎవరికి దుఃఖం అవసరం ఉండదో వారికి యోగం అవసరం ఉండదు. సుఖం ఎవరికి అవసరం ఉంటే సమస్త ప్రాణులు. కాబట్టి సమస్త మానవులు యోగము చేయవలసిందే. దేని కొరకంటే దుఃఖాల నుండి విడిపోయి సుఖాన్ని అనుభవించడానికి. అయితే ఈ యోగము కేవలం కూర్చుండి చేసే విషయమే కాదు, దాంతోపాటు ఇంకా దీని స్వరూపం విస్తృతంగా. మనం యోగాభ్యాసము 2 స్థితులలో చేస్తుంటాం. ఒకటి కూర్చుండి, ఒకటి మిగతా క్రియాకలాపాలు చేస్తున్నప్పుడు. కూర్చుని చేసినప్పుడు మనము భగవంతులో నిమగ్నమైపోతాము. మిగతా వ్యవహారం చేసినప్పుడు భగవంతుల్లో కొద్దిగా లీనమైపోతాం. అయితే మనం 2 స్థితులలో యోగాభ్యాసం చేయాలి. యమనియమాలను పాటిస్తుండాలి. యమనియమాల గురించి మనం తెలుసుకుంటాము. అయితే ఒక ఉదాహరణ చెప్తాను.
ఒక వ్యక్తి, నేను ఉజ్జయినిలో జ్యోతిష్యం చదువుతున్నప్పుడు పరిచితుడైండు, ప్రభావితుడైండు. ఆయన గృహస్థుడు. సాయంత్రం 3 నుండి రాత్రికి 11 గంటల వరకు ఏదో కార్యశాలలో కర్మాగారంలో పనిచేసేవాడు. 7:30 నుండి 8 వరకు ఆయనకు భోజనం చేసే అవకాశం ఉంటుండే. అప్పుడు యంత్రాలు నడుస్తుండే, ఆయన భోజనం చేయాలి. అయితే కూర్చుండి భగవంతుని స్మరించడానికి, సమాధిస్థుడు కావడానికి అక్కడ సమయం దొరకడం సాధ్యం కాదు. అయితే ఆయన నన్ను అడిగినాడు, బ్రహ్మచారి గారు, నేను ఏ విధంగా సాయంత్రం సంధ్య చేయాలి అని అడిగాను. నేను చెప్పినాను, మీరు నిలబడి ఉంటారు, అరగంట భోజనానికి దొరుకుతుంది. అయితే భోజనం కంటే ముందు మీరు నిలబడి సంధ్యామంత్రాలను ఉచ్చరించండి అని చెప్పినాను. అయితే సంధ్యామంత్రాలను ఉచ్చరించడము యోగమే, కానీ కూర్చుండి యోగం చేస్తే ఏ విధంగా ఉంటుందో అంత ఆ స్థితి ఉండదు, అంత లాభం కాదు. కానీ లాభం అవుతుంది. కొద్ది లాభం కంటే ఊరు కూడా నేను అనుకోవడం అది పొరపాటు. ఆయన చేస్తూ వచ్చినాడు. అయితే ఈ విధంగా మనం వ్యవహారంలో కూడా యోగాభ్యాసం చేస్తుంటాము, చేయాలి. యోగం యొక్క స్వరూపం మనకు తెలిసినప్పుడు మనము వ్యవహారంలో యోగం చేస్తూ ఉంటాము. యోగము జరుగుతుంది కానీ మనకు తెలియదు. ఒక విద్యార్థి పరీక్షలో కూర్చుండి సంవత్సరం వరకు ప్రయత్నించి తెలుసుకున్న ఆ విషయాన్ని రాయడానికి కూర్చుంటాడు. అప్పుడు అతడు దాంట్లో నిమగ్నమైపోతాడు. ఒక విధంగా చూస్తే యోగంలో ఒక అంశమే అది. అదేవిధంగా మనము వ్యవహారంలో యోగాన్ని చేస్తుంటాము, కానీ దాని లక్ష్యం వేరే ఉంటుంది, దాని స్వరూపం వేరే ఉంటుంది. అయితే మనము ఇప్పుడు యోగం గురించి ప్రయత్నం చేస్తాము. యోగానికి 8 అంగాలలో 8 అంగాలలో ఆసనము 3వ అంగం. అయితే మనము వ్యవహారంలో యమనియమాలను పాటిస్తుంటాము. యమనియమాలను పాటిస్తూ మనం భగవంతునికి సమీపమవుతుంటాము, భగవంతుని ఆనందాన్ని సంపాదిస్తుంటాము, భగవంతుని ఆనందం మనకు లభిస్తుంది. అయితే కూర్చుండి చేసినప్పుడు భగవంతుని ఆనందాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తాము. భగవంతుని ఆనందం కేవలం లభించదు. అగ్ని వద్ద కూర్చున్నప్పుడు కేవలము వేడి లభించదు, వేడితో పాటు వెలుతురు లభిస్తుంది. అదేవిధంగా భగవంతులో నిమగ్నమైనప్పుడు భగవంతుని ఆనందమే కాదు, భగవంతుని జ్ఞానం లభిస్తుంది, భగవంతుని బలం లభిస్తుంది, భగవంతుని సామర్థ్యం లభిస్తుంది, భగవంతుల్లో ఉండే అనేక గుణాలు మనకు లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరిలో ఎన్నెన్ని సద్గుణాలు ఉన్నాయో, పవిత్రమైన భావాలు ఉన్నాయో, పవిత్రమైన ప్రవృత్తులు ఉన్నాయో, అవన్నీ కేవలం భగవంతుని ద్వారా మనుషునికి లభించినాయే. అయితే ఈ విధంగా మనం భగవంతునికి సమీపస్థలమవుతుంటాము. కూర్చున్నప్పుడు అధిక మాత్రలో సమీపస్థలమవుతాం. ఇప్పుడు మనము కూర్చున్నానికి ప్రయత్నం చేయాలి. ఆసనం పైన కూర్చున్నానికి మొదలు ఎత్తు లేకుండా చూడాలి, మెత్తగా ఉండేటట్టు చూడాలి. ఎక్కువ మెత్తగా ఉంటే కూడా నిద్ర వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఆ విధంగా చాలా ఎత్తుగా పరుపులలో కూర్చోడం అనుకూలంగా ఉండదు. భూమి పైన కూర్చుండి మనము బొమ్మడి కానీ అటువంటి వేసుకొని సరిగ్గా కూర్చుండాలి. ఆసనం అంటే ఈనాడు చాలామంది తెలుసు. ఈనాడు ఆసనాన్ని చాలామంది యోగం అని అంటున్నారు. యోగా 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 అని అంటుంటారు. ఈనాడు కూడా మన భారతదేశంలో కోటాను కోట్ల మంది వ్యక్తులు యోగా అనే పేరుతో ఆసనాలే అనుకుంటుంటారు. ఇది పొరపాటు. యోగం అంటే కేవలం ఆసనాలు కాదు. ఆసనము యోగములో ఒక అంశం మాత్రమే.
అయితే ఈ ఆసనాలు అనేక విధాలు. ఒకటి, శరీరాన్ని అనేక విధాలుగా తిప్పడము, మలవడము, క్రియాశీలం చేయడము, ఎగరడము, దూకడము, ఆ విధంగా జరుగుతుంది. దాన్ని మనము యోగానికి అనుకూలమైన ఆసనం అనలేము. యోగానికి అనుకూలమైన ఆసనమే ఆసనం. మనము యోగానికి అనుకూలమైన ఆసనం పైన కూర్చుండి, దేనిపైన కూర్చుండి ఏ స్థితిలో ఉండి మనం ప్రాణాయామం చేయగలుగుతామో, భగవంతుని నామాన్ని స్మరించగలుగుతామో, భగవంతుని నిమగ్నం కాగలుగుతామో, దాని పేరు ఆసనం. మనము శరీరాన్ని కదిలించినట్టయితే మనసుని ఏకాగ్రం చేయలేము. మనసుని ఏకాగ్రం చేయాలనుకుంటే శరీరాన్ని కదిలించకుండా ఉండాలి. శరీరాన్ని కదిలించకుండా కూర్చుండి మనము భగవంతుని స్మరించడానికి అవకాశం ఉంటుంది. ఆసనం పైన కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి నొప్పి ప్రారంభమవుతుంది. అయితే నొప్పి ప్రారంభమైతే మనము ధ్యానించలేము. కాబట్టి నొప్పి లేకుండగా, కదలకుండగా మనం ఎంతసేపు భగవంతుని ధ్యానించడానికి సమయం కేటాయిస్తామో అంతసేపు వరకు కూర్చుండగలిగితే దాని పేరు ఆసన సిద్ధి అంటారు. అయితే మిగతా ఆసనాలు ఉంటాయి, అవి అవసరం శరీరానికి. శరీరాన్ని బలిష్టం చేయడానికి,